నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటా. మనకి ఏ దాంట్లో అమౌంట్ బాగా వస్తే దాంట్లో డ్యూటీ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. కరెక్ట్గా 2 రోజులు చేయలేదు, ఈరోజు 3వ రోజు. ఈరోజు డ్యూటీకి ఎక్కుతున్నా. నైటే చేస్తున్నాను. బాగా బట్టలు చాలా ఉండే, బాగా బట్టలు ఉతికేసినాను. బండి అనేది బాగా ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ కాకుండా మళ్ళీ వైట్లో కూడా బ్లాక్ అయిపోయింది. సో దాన్ని అంతా సీట్లు మొత్తం క్లీన్ చేసేసి, డోర్లు నీటి క్లీన్ చేసి, ఒక యాడ్ వస్తుంటుంది టీవీలో, మీ ఇంట్లో టైడ్ ఉంది అని, ఆ టైప్లో తెల్లగా చూస్తే చూడు, అట్లా తెల్లగా చేసేసిన మొత్తం అయితే ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర జస్ట్ 500 రూపాయలు మాత్రమే అమౌంట్ ఉంది. 530 అంటే ఇంకా ఇప్పుడు టీలకి దాంట్లోకి అయిపోతుంది. 540 ఎగ్జాక్ట్లీగా టీలకి దాంట్లో ఖర్చు పెట్టాలి కదా. సో ఈ 500 వచ్చేసి ఇప్పుడు డీజిల్ వేయించేస్తాను. డీజిల్ వేయించుకొని ఒక టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేస్తాను. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 9వ తేదీ మంగళవారం, 7వ నెల 2024. ఇంకా విషయం ఏంటంటే అన్నట్లుగానే మొత్తం గుండు కొట్టించేసిన, మొత్తం మీసాలు ఏం లేకుండా తీసి ఇచ్చేసినాను. చిరాకు వచ్చేస్తాను, అందుకని తీసి పడేసిన. నేను ఉన్నా ఒకటే లేకుండా ఒకటి, దాంతో ఏం పెద్ద యూజ్ ఏం లేదు మనకైతే అందుకని చెప్పి తీసే ఇచ్చినాను. సో మనమైతే 1 lakh టార్గెట్లో భాగంగా ఇది 10వ వీడియో వస్తుంది. 10వ వీడియో లేట్గానే ఎంత కష్టం ఉంటుంది చూడండి. 1 lakh చేయాలంటే ప్రతి ఒక్కరికి అన్ని అనుకూలంగా ఉండవు అనమాట. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళడానికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఫ్యామిలీ ఉండే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. నాకు ఫ్యామిలీ ఉన్నా లేకుండా కూడా నాకు ఖచ్చితంగా నేను టైం వేస్ట్ అవుతుంది, నాకు వీడియో ఎడిటింగ్ చేసి. సో అన్ని పనులు నేనే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఒక డీజిల్ వేయించుకొని ఒక 500ది, తర్వాత ఒక కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. డీజిల్ పట్టించేసి ఒక కప్పు టీ తాగేసినాను. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ ఆన్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. డీజిల్ చూడండి, జస్ట్ 3 పాయింట్లు ఉంది. 500 వేసినాను అంతేనా. 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దాము. ఓలాలో వచ్చేసి ఏదో 8 బుకింగ్ కంప్లీట్ చేస్తే మళ్ళీ దాని తర్వాత ఎవ్రీ ట్రిప్కి 22 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఉంది. అది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఓలాను ఆన్ చేద్దామండి, చూద్దామండి అది ఓపెన్ అయితే ఆ ఇన్సెంటివ్ కూడా చూద్దామండి ఒకసారి. టైం చూడొచ్చు, 6:01 అవుతుంది కరెక్ట్గా సాయంకాలము. ఓపెన్ అయింది ఇన్సెంటివ్ డైరెక్ట్ అట్లేను. ఇందాక ఓపెన్లో పెట్టి 8 బుకింగ్లు కొట్టిన తర్వాత ఎవ్రీ బుకింగ్కి 22 రూపాయలు ఇస్తారంట. చూడొచ్చు, మనం కొట్టిన చేసిన దాన్ని, అందుకని చెప్పేది ఉంది. చూద్దాం. ఈరోజు నైట్ 11:59 వరకు ఉంది. 8 బుకింగ్లు కొడతామో లేదో చూద్దామండి. ముందుగా అయితే మనం ఆన్ చేద్దామండి డ్యూటీని. ఆ డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఆన్ అయింది. తర్వాత నమ్మయాత్ర చేద్దామండి. ఊబర్ అసలు చేయలేండి, ఊబర్ వేస్ట్, కానీ నమ్మయాత్ర కూడా ఆన్ అయింది. సో అన్ని యాప్స్ ఆన్ చేసినాం, ఓలా, ర్యాపిడో, నమ్మయాత్రి. ఊబర్ ఒకటి ఆన్ చేయలేదు. దాంతో ఇప్పుడు అవసరం లేదు మనకి. ఎప్పుడైనా బుకింగ్ ఇవ్వడినప్పుడు దాన్ని యూజ్ చేసుకుందామండి. ఇప్పుడైతే ఏ దాంట్లో ఫస్ట్ బుకింగ్ వస్తే దాంట్లో తీసుకోమోదామండి, ఓకేనా. ఫస్ట్ బుకింగ్ అయితే మనకు ఓలాలోనే వచ్చింది. చిన్న బుకింగ్ 3 కిలోమీటర్లు రాబంట, పికప్ 1 కిలోమీటర్ ఏముంది. లగ్జరీ బుకింగ్ ఆటోమేటిక్గా మనకి రూట్ తీసుకుంటుంది. చూడొచ్చు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. 6:04 వచ్చిన బుకింగ్ అయితే 4 minutes 1 కిలోమీటర్ చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే. జస్ట్ స్టార్ట్ చేసినాను, మూవ్ చేసిన బండిని, అప్పుడే క్యాన్సిల్ బుకింగ్. చూడండి మీరే ఒకసారి. ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఉంది బండి, ఏసీ వేసుకొని కూర్చోంటే బుకింగ్ క్యాన్సిల్ అంట. చూడండి, క్యాన్సిల్ అయింది బుకింగ్. ఓకే, ఏం చేద్దాం, మామూలుగా జరుగుతుంటే అప్పుడప్పుడు ఏం చేయలేము. కొంచెం మంది ఉత్సాహదనమాట, ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. బుక్ చేసిన వెంటనే కల్లా కొంతమందికి బండ్లు అట్లా అయ్యి క్యాన్సిల్ చేస్తా అంటారు. దీనికంతా మనం నిరుత్సాహపడకూడదు. ఇంకా దానికన్నా మంచి బుకింగ్ వస్తుందిలే అనే ఆలోచనతోనే ఉండాలి మనము. రాదులే, ఏంది ఇట్లా ఈరోజు అన్ని బుకింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయని అనుకోకూడదు. ఒక్కొక్కసారి వెంటనే 5-6 బుకింగ్లు కూడా క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనము నిరుత్సాహపడకూడదు, ఉత్సాహంగా ఉండాలి. దానికన్నా మంచిది వస్తుంది లేని ఆలోచన ఉండాలి. ఇది క్యాన్సిల్ అయిందంటే దానికన్నా ఏదో మంచిది వచ్చే దానికోసమే క్యాన్సిల్ అయిందిలే అనుకోవాలి మనం, సరేనా. ఏదైనా వస్తే చూద్దామండి. చెప్పాను కదా, దానికన్నా మంచిదే బుకింగ్ వస్తుంది. కానీ కాంపాక్ట్ వచ్చింది, లగ్జరీ రాలేదు. 28 కిలోమీటర్లు అంటే 450 రూపాయలు చూపించింది. బట్ లేట్ చేయకుండా పోదామండి. 6:06 వచ్చింది చూడొచ్చు. సో ఇది కానీ క్యాన్సిల్ కాకుండా ముందునే వెళ్ళిపోదామండి, ఓకేనా. కాంపాక్ట్ వచ్చింది సరే. ఏదో గుంజూరు ఏమో వచ్చింది. ఏదైతే పోదామండి, మనకు ముందుకు బండి సాగుతా అంటే తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు, ఓకేనా. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి పికప్ చేసుకొని. ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. పర్లేదు, యావరేజ్గానే ఇచ్చినాడు మనకి. 450 ఇచ్చింటే 480 రూపాయలు ఇచ్చినాడు. 28 కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్లీ 1 hour 40 minutes 1 hour 28 minutes పట్టింది. కానీ ఇక్కడ చూపిద్దాం అనుకుంటే లోపల అపార్ట్మెంట్లోకి వచ్చింది. 1.5 kilometer లోపల. ఈ నెట్వర్క్ రాదు, ఏం రాదు. మెయిన్ రోడ్ పోవాలంటే 1.5 kilometer పోవాలా.
బుకింగ్ వచ్చినా పర్లేదు, కానీ నెట్వర్క్ వచ్చేసేది కదా సరిగ్గా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఎర్నింగ్స్ చూపించాలన్నా ఎర్నింగ్స్ని ఓపెన్ చేసి అది సంథింగ్ వాంట్ రాంగ్ అని వస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని చూపించలేదు. నేను బయటికి ఎడడానికి పోయినప్పుడు చూద్దామండి. టైం వచ్చేసి కరెక్ట్గా 7:50కి అయిపోయింది బుకింగ్ జస్ట్. సో బయట ఎడడానికి పోయేసి చూద్దామండి లోపల బుకింగ్ రాకపోతే. ఇది రాదులేండి, 1.5 కిలోమీటర్ లోపలికి ఉంది అపార్ట్మెంట్, అంటే చుట్టుకొని పోయి. అందుకని చెప్పేసి బయట పోయి చూద్దామండి. ఇప్పుడైతే మనం వచ్చిన బుకింగ్ చూద్దామండి. బయటకు వచ్చేసిన నేనైతే గిన. సో ఎంత ఇచ్చినారు చూద్దామండి. టోటల్ 300 కిలోమీటర్లు అయితే 30 కిలోమీటర్లు, అంటే పికప్ చేసుకున్నది డ్రాప్ చేసిండేది లోపల నుంచి బయటకు వచ్చిన అంతా కలిపి 30 కిలోమీటర్లు అయింది. ఇప్పుడు కిలోమీటర్లు మామూలుగా బుకింగ్కి మాత్రమే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో ఎంత అమౌంట్ ఇచ్చినారో చూద్దామండి. ఎర్నింగ్ హిస్టరీ. సో 9వ తేదీ డీటెయిల్స్. ఫస్ట్ క్యాన్సిల్ అయింది కదా చిన్న బుకింగ్, ఇదే మనకి నెక్స్ట్ మనకి చూడండి ఇంకా వస్తుంది సంథింగ్ వాంట్ రాంగ్. ఓకే ఓపెన్ అయింది. కిలోమీటర్లు వచ్చేసి 28.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 34 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 641 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 480 రూపాయలు ఇచ్చినారు. ఇంత అమౌంట్ ఎందుకు కట్ చేసుకున్నారో ఏమో తెలియదు. అవన్నీ డీటెయిల్స్ మనకు ఎందుకు కానీ వాడు ఏమేమో పెట్టిన ట్రిప్ బ్యాలెన్స్ అవి ఇవని. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:11, అంటే మనం ఓటీపీ వేసుకున్న సమయం నుంచి కౌంటింగ్ అవుతుంది. చూసారు కదా 1 hour 34 minutes బాగానే పట్టింది టైం అయితే గిన. సో కాంపాక్ట్ బుకింగ్ ఇది, కానీ మినీ అని చూపిస్తాడు. అప్పుడే చూపించే కదా కాంపాక్ట్ అని పైన ఉన్నదాడ. సో ఇట్లా చేస్తాడ. కాంపాక్ట్ అంటే ఆటో బుకింగ్స్ అన్ని చెప్పాలంటే గిన, కానీ తప్పదు, ఇంకా ఏదో మనకి వచ్చిందిగా తీసుకొని పోతూ ఉండాలి. సరేనా, ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. మనమైతే ఫస్ట్ బుకింగ్ అయితే చూసినాము, తర్వాత చూడలేదు. ఎన్ని బుకింగ్లు అంటే చాలా తక్కువే చేసినాను. బిజినెస్ ఏం లేదు, మంగళవారం కదా, మంగళవారం నైట్ కాబట్టి అంత పెద్దగా ఏం లేదు. సో మనకు వచ్చేసి 9వ తేదీ నైట్ వచ్చేసి 6 బుకింగ్లు చేసిన. 10వ తేదీ వచ్చేసి ఒక బుకింగ్ చేసినాను. ఇక్కడ ఏంటంటే ఇన్సెంటివ్ ఉంది మనకి. ఎట్లా అంటే 8 బుకింగ్లు కొడితే 8 బుకింగ్ల తర్వాత కిలోమీటర్కి 22 రూపాయలు యాడ్ చేసి ఇస్తాడు. అట్లా మనకి 998 కిలోమీటర్ల వరకు లిమిట్ ఉంది. అది ఒక రోజుకి ఇచ్చినాడు, వారానికి కూడా కాదు, మళ్ళీ ఒకే ఒక రోజుకి. అది దాన్ని కొడితే మళ్ళీ ఎట్లా ఇస్తాడంటే ఒక రోజుకి, అంటే 8 బుకింగ్లు ఒక రోజు టైమింగ్ ఇచ్చాడు. 12 PM నుంచి మళ్ళీ వచ్చేసి AM వరకు, AM లోపల, అంటే PMలోనే, AMలో 12 ఎగ్జాక్ట్గా చెప్తాను ఉన్నాడు. మీకు కూడా కరెక్ట్గా చెప్తుంది. అదైతే మనకి కంప్లీట్ చేయలేకపోయాం మనము. సరే ఇప్పుడు చెప్తాను అది కూడా ఎట్లా అనేది. 12 AM నుంచి 11:59 PM వరకు ఆ లోపల 8 బుకింగ్లు కంప్లీట్ చేసేగిన 998 కిలోమీటర్ల వరకు ఆ లిమిట్ అనమాట. అన్ని కిలోమీటర్లు కొడితే అన్ని కిలోమీటర్లకు కూడా మనకి కిలోమీటర్కి 22 రూపాయలు వేసి ఇస్తాడని చెప్పేసి మనకి ఇన్సెంటివ్ ఉంది అది. సో దాన్ని ఇంకా ఎట్లయినా నాకైతే ఫస్ట్ టైం ఇచ్చినాడు. ఇంతవరకు అట్లాంటిది ఎప్పుడే కానీ ఇలా వేరే వాళ్ళకైతే ఇస్తున్నారు, వెంటనే నుంచి అటాచ్ చేసిన వాళ్ళకైతే ఇస్తున్నారు. నేను డైరెక్ట్ అటాచ్ చేసినాను కాబట్టి నాకేమీ లేదు. అది ఫస్ట్ టైం ఇచ్చినాడు. అది 14వ తేదీ వరకు అట్లా డైలీ ఉన్నాయి. దాన్ని వివరం ఏమనేది నేను ఒకసారి కంప్లీట్ చేస్తేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. నేను ఇంతవరకు కంప్లీట్ చేయలేదు దాన్ని కూడా చూద్దామండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం 7 బుకింగ్లు చూడాలి. ఓకేనా, ర్యాపిడోలో బుకింగ్ చేసినా చూద్దామండి. ఇప్పుడైతే కింద ఓలాలో 7 బుకింగ్లు చేసిన, అంటే ఒకటి చూసినాము, అంటే 6 చూడాలి. ర్యాపిడోలో ఒకటి, టోటల్ 7 బుకింగ్లు అవుతాయి. ఇప్పుడు 7 బుకింగ్లు చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఓలాలో చూద్దామండి. ఫస్ట్ టైం వచ్చేసి 12:47 అవుతుంది. మనం 9వ తేదీ నైట్ చూద్దామండి. ఓకే, సి ఎర్నింగ్స్ ఫస్ట్ బుకింగ్ అయితే చూసినాం. ఇది ఒకటి బుకింగ్, ఇది రెండో బుకింగ్ చూద్దామండి. రెండోది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 215 రూపాయలు. మనకు వచ్చేసి 164 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:03కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్, నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 40 నిమిషాలు. ఎంత దారుణంగా చూడండి, 7 కిలోమీటర్లకి 40 నిమిషాలు అంట. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 218 రూపాయలు. మనకు వచ్చేసి 167 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 8:59కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ చిన్నది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ సమయం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 162 రూపాయలు. మనకు వచ్చేసి 121 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. పికప్ వచ్చిన సమయం వచ్చేసి 10:05కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి
1.4. డ్రాప్ టైం వచ్చేసి 11 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 139 రూపాయలు, మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 10:37కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 157 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 116 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 11:18కి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు 10వ తేదీది ఒకే బుకింగే. కిలోమీటర్లు ఎక్కువ, అమౌంట్ తక్కువ, చెప్పలేము, ఏం చేయలేం కదా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 39 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 512 రూపాయలు. మనకు వచ్చేసి 389 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ. పికప్ వచ్చిన టైం వచ్చేసి 12:01 అవుతుంది. సో ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూడాలి. ర్యాపిడోలో బుకింగ్ చేసిన, ఇంకోటి క్యాన్సిల్ చేసినట్టు కస్టమర్, అది ఒక 30 రూపాయలు వచ్చింది. సో అదైతే ఆఫ్లో పెట్టిన, ఆన్ చేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఓలాలో అయిపోయింది కదా, అందుకోసం అని చెప్పేసి ఆఫ్ చేసి ఉంటుంది. వచ్చేటప్పుడు బుకింగ్లు వస్తాయి, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం రాలే. ఎనికివా డేట్ మారింది కాబట్టి అది లాస్ట్ బుకింగ్ మాత్రమే చూస్తుంది. ఆల్ ఆర్డర్స్ కొడదామండి. ఒక బుకింగ్ కంప్లీట్ 210 రూపాయలు. ఇందులో కిలోమీటర్లు ఏం చూడు. టైం వచ్చేసి పికప్ టైం వచ్చింది, ఇది 11:32కి వచ్చింది. నిద్ర వస్తుంది, 2 రోజులు అయింది కదా బాగా డ్యూటీ చేయక, అందుకే నిద్ర వస్తుంది. ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కాదు. సో ఏమనుకోకండి, ఏమన్నా అప్పుడప్పుడు కొంచెం మిస్టేక్గా చెప్పినా కూడా అర్థం చేసుకోండి మీరేను. ఇంకా ఈ బుకింగ్ సంగతి అయితే ఏది మన ఇన్సెంటివ్ సంగతి చూద్దామండి. బాగుందా నా గుండు? బాగుందా? బాగా చిరాకు చెప్తుంది ఎప్పుడైతే బాగా చల్లగా ఉంది. మామూలుగా అయితే వేడి సంపి కొడుతుంది, అందుకే గుండు కొట్టించేసిన. నేను చెప్పాను కదా తీసేయిస్తాను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇన్సెంటివ్స్ చూద్దామండి. అదే చెప్పాను కదా ఇందాక, కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తాడు బుకింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అని చెప్పేసి. దాన్ని చూద్దామండి. ఎట్లా పడితే ఇస్తుంది అనేది నాకు కూడా తెలియలేదు ఇంకా. అది ఫస్ట్ అయితే చూద్దామండి. దాన్ని ఒకసారైనా కంప్లీట్ చేస్తే మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. ఇంకా ఫస్ట్ నాకు నా అటాచ్ చేసినప్పటి నుంచి నా క్యాబ్ ఫస్ట్ టైం ఇచ్చినాడు అట్లా, కాబట్టి దాని గురించి నాకేం తెలియదు. నేను తెలుసుకొని మీకు చెప్పాలి. తెలుసుకున్న తర్వాతనే ఏదైనా పూర్తి క్లారిటీ ఇవ్వాలి. తెలియకనే మనము నోటుకు వచ్చినట్లు వాగకూడదు అనమాట. సో చూద్దాం, ఇప్పుడైతే చూపిస్తాం మీకు కూడా ఎలాగనేది. ఇన్సెంటివ్స్ చూడొచ్చు. ఇది ఆల్రెడీ మనకి 10వ తేదీకి పడింది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10వ తేదీకి పడింది కదా. ఇక్కడ చూడొచ్చు 8 బుకింగ్ కంప్లీట్, పీక్ బుకింగ్స్. సో ఓకే, 8 ఇడైతే ఒకటే ఇచ్చినాడు, 8 లేదు దీనికి. 1 more 8 కంప్లీట్ అని ఇస్తాడు, మళ్ళీ ఒకటని ఇచ్చినాడు. ఏంది ఇది నాకు అర్థం. ఓహో, ఒక బుకింగ్ మాత్రమే లిమిట్ అదంటది. 8 బుకింగ్లు కంప్లీట్ చేయాలి యాక్చువల్లీ. ఓకే, 12 AM 11:59 PM. ఓకేనా, కింద ఉన్న మిగతాటోని 998. ఇందాక ఒకటి ఉంది, ఫస్ట్కి వచ్చేసి మనకి 9వ తేదీకి చూపిస్తుంది ఇది. ఓకేనా, 8వ తేదీకి 10వ తేదీకి చూపించకుండా 9వ తేదీకి చూపిస్తుంది ఇది. చూడండి, ఎర్న్ ఏ మినిమం 23 రూపాయలు 0.2 అని వచ్చింది. ఏందో నాకేం అర్థం కావట్లేదు. ఎట్లయినా ఆఫర్ 22 ఆన్ ఎవ్రీ కిలోమీటర్. ఓకేనా, మనకి 998 కిలోమీటర్ల వరకు కొట్టచ్చు అంట లిమిట్. సో అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నో తేదీ, 10వ తేదీ తీసుకుంది అది, కానీ 10వ తేదీకి ఇంకా యాక్టివేషన్ కాలేదు కదా అది. సో 9వ తేదీకి చూద్దామండి. 9వ తేదీ మనం కొన్ని బుకింగ్లు కంప్లీట్ చేసిన వాటికి మళ్ళీ అదన్నా తీసుకోవాలి కదా, అది తీసుకోలే. 6 కంప్లీట్ యాట్ లాస్ట్ 8 పీక్ బుకింగ్స్. ఓకేనా, 6 బుకింగ్లు కంప్లీట్ చేసినాము, కానీ మనకి ఏం లేదు. ఇది కూడా అట్లా ఇచ్చినట్టు 998 కిలోమీటర్లు. 10వ తేదీకి ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. నేను ఇంతకుముందు నాకు అట్లా చూపించలేదు అందుకే. సో ఒక బుకింగ్ కంప్లీట్ చేసినానంట. ఒక బుకింగ్ కంప్లీట్ చేసిన కదా, ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తాను చూడండి ఆ సంగతి. 8 బుకింగ్లు కంప్లీట్ చేసిన తర్వాత మనకి వర్తిస్తుంది ఇది. ఆ తర్వాత ఏమన్నా బుకింగ్లు చేస్తే దానికి కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇక్కడ ఉంది 22 రూపాయలని, కానీ 23.2 ఏమనేది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనం క్లారిటీగా మనకి తోలితే మనకి ఏంటి అనేది మ్యాటర్ అర్థమవుతుంది. ఇది చూద్దామండి ఎట్లా ఇచ్చినాడు అనేది. అంటే 12 అవర్స్ ఇచ్చినాడా, 24 అవర్స్ ఇస్తున్నాడు ఇది. ఈరోజు నైట్ అంటే రేపు 12
ఏమో దానమ్మ నాకే అర్థం కావట్లేదు. ఒకసారి తోలితే మనకి క్లారిటీ అనేది వస్తుంది, చూద్దామండి. నిజం చెప్తున్నా, దాని గురించి నాకు తెలియదు, నిజంగానే చెప్తున్నా, ప్రామిస్ అంటే. సో తెలుసుకొని నీకు మరి మీకు నేను 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఫస్ట్ టైం కదా ఇది, ఎలా ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ వెండర్స్ దగ్గర మాత్రం అటాచ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇట్లాంటివి ఇస్తారు, కానీ ఇది నాకు కూడా ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు చాలా రోజుల తర్వాత. దీని గురించి ఏంటి, దీని సంగతి అనేది మనం ఆల్రెడీ ఒకటి కొట్టినాము. ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది ఇంకా ఏఎం పిఎం అంటే మధ్యాహ్నము, మళ్ళా నెక్స్ట్ రేపు నైట్కి వస్తుంది. 24 అవర్స్కి ఇస్తున్నాడు అది. 24 అవర్స్లో మనం 1000 కిలోమీటర్లు కొట్టినా కూడా 1000 కిలోమీటర్లకు మనకు వర్తిస్తుంది. కానీ ఈ 8 బుకింగ్ కంప్లీట్ చేసి ఉంటాం కదా, 8 బుకింగ్లకి వర్తించదు అది. 8 బుకింగ్లు కాకుండా దాని పైన కొట్టిన దానికి వర్తిస్తుంది. అదైతే నాకు క్లారిటీ ఉంది బాగానే. చూద్దామండి ఏంటి అనేది. ఇంకా మనం ఆల్రెడీ ఒకటి కొట్టినాం, ఇంక 7 కొడితే 7 కొట్టిన తర్వాత మనకి ఎలా ఇస్తాడనేది. ఒకవేళ ఇది కంటిన్యూ అయ్యి మనకి ఇలాగే ఇచ్చినాడు అనుకో, బాగానే సంపాదించచ్చు. పీక్ అవర్లో అయినా ఏ దాంట్లో అయినా కూడా. నార్మల్ టైంలో కూడా నీకు 20 రూపీస్ ఇస్తాడు. 10 కిలోమీటర్లు పోతే 220 రూపాయలు. సో ఇట్లా మనకి సారీ అంతే కదా, కిలోమీటర్కి 22 రూపాయలు అంటే సూపర్. మరి మామూలు విషయం కాదు కదా, సూపర్గా ఇచ్చినట్లే. అప్పటికి మనము 100 కిలోమీటర్లు దొరికితే మనకి 2000 చిల్లర ఇస్తాడు. అప్పటికి 2200 వస్తుంది. హైలైట్ ఇట్లా ఇది వర్తిస్తే కానీ చాలా బాగుంటుంది. చూద్దామండి ఎట్లా అనేది. నాకైతే దాని గురించి ఇంకా అంత ఐడియా రాలేదు. నేను ఒకసారి క్లారిటీ దాన్ని కంప్లీట్ చేసి మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనం నోటికి వచ్చినట్లు వాగకూడదు. ఇది ఏదో చెప్పగలను నేను ఎంతసేపు చెప్పినాను. సరే చూద్దామండి. ఇంకా ఇప్పటికైతే 97 కిలోమీటర్లు తిరిగినాను. పొద్దున్నే ఎంత ఎర్నింగ్స్ అవుతుంది ఏమనేది చాలా దారుణంగా ఉంది. ఎర్నింగ్స్ కూడా అంత పెద్దగా ఏం లేదు. ఇప్పటివరకైనా 500 చేసినాను. పొద్దున్నే ఒక 3000 అన్నా చేస్తానో లేదో చూద్దామండి. సరేనా, కొంతసేపు ఆగండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బెంగళూరు సిటీలో హై బీమ్ వేసిన ఎక్కువ పవర్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వైట్ కలర్ లైట్లు వస్తాయి కదా, అవి ఉన్నా కూడా పట్టుకొని కేసులు రాస్తున్నారు. లోపల వచ్చి అంత చెక్ చేస్తున్నారంట. నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది. ఇది ఎక్కడన్నా అట్లా పోలీసులు అట్లా పట్టే బండ్లను చూసి నిలబెట్టి అడుగుదాం అనుకుంటున్నాను నేనైతే. గిన పూర్తి క్లారిటీగాను అది కూడా మనకి ఇంకా పక్కా ఇన్ఫర్మేషన్ లేదు. సో మన డ్రైవర్స్ జరిగిన విషయమే. ఇప్పుడు నాగవర దగ్గర ఏదో పట్టుకొని బెలందూర్ దగ్గర హై బీమ్ వేసినాడని చెప్పేసి ఒక కేసు రాసినారు. 500 రాసినారంట. చూద్దామండి. చలానా కూడా మనకు పెట్టినారు 500 ఏమో సంథింగ్. నేను అయితే పూర్తిగా డీటెయిల్స్ చూడలేదు. అది కూడా చూద్దామండి. మనకి ఏదైనా కానీ ప్రాపర్గా లేనిది మనం ఏది మాట్లాడలేదు. ఒకటైతే ప్రాపర్గా ఉందండి, ఆ ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంది. మన దగ్గర నోటీస్ కూడా ఉంది గవర్నమెంట్ నుంచి వచ్చిండేది. ఎవరైతే ఓలా ఊబర్ 2 వీలర్ తోలుతున్నారో, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, బండిని పట్టుకుంటే 10,000 ఫైన్. ఆల్రెడీ చాలా బండ్లకు వేసినారు. లైవ్లో మన దగ్గర మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్న బండి పట్టుకొని నాకు 10,000 వేసినారు, చెప్పండి అన్న ఒకసారి మీరని మనకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కూడా అలా ఒకసారి చేసినారు, కానీ బండ్లు పట్టుకున్న అంత పెద్దగా ఏమి చేయలేదు హంగామా ఆర్టీ వాళ్ళు. ఈసారి మాత్రం పక్కా ఫుల్ స్ట్రిక్ట్గా ఉన్నారు. బండి దొరికిందా 10,000 ఫైన్. ఫస్ట్ టైం మాత్రమే. సెకండ్ టైం ఏం చేస్తాడో తెలియదు, దానికి డబల్ వేస్తారేమో. ఇంకా మూడోసారి దొరికితే పక్కా బండి సీజ్. అది కొత్తది కావచ్చు, పాతది కావచ్చు, ఏదైనా కావచ్చు, సీజ్ చేస్తారు. ర్యాపిడోలో బైక్ ట్యాక్సీ లేదు, తీసేసినారు. రూల్స్ లేవు గవర్నమెంట్ నుంచి. సో ఎక్కడ చిక్కినా ఇప్పుడు ఖచ్చితంగా 20 మందిని ఏమో 25 మందిని ఒక టీంని ఏర్పాటు చేసినారు. ఎక్కడ చిక్కితే అక్కడ బైక్ ట్యాక్సీ ఎక్కడైనా కనపడిందంటే అట్లా అదిమేస్తారు. కావాలని బుక్ చేసి పట్టిస్తున్నారు కూడా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బైక్ ట్యాక్సీ చేయకండి. ఇదే చెప్తున్నా నేను. మీకు అంతగా తోలాలనుకుంటే ఆటో తోలండి, లేకుంటే కారు తోలుకోండి. ఓకేనా. కార్ కన్నా పెద్దది కావాలనుకుంటే ఎస్యూవీ మోడల్ కొనుక్కోండి. బైక్ ట్యాక్సీ చేయడం అనేది తప్పు. అది రూల్స్ లేవు. రూల్స్ ఇస్తే అది తప్పు కాదు. ఎలక్ట్రిక్ వెహికల్ తోలినా కూడా తప్పే. ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కించుకొని పోతారు కదా, అది కూడా తప్పే. క్యాబ్కి దాన్ని కూడా పడుతున్నారు ఇప్పుడు. ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఏ దానికి పెట్టినా కూడా దాన్ని కూడా పడుతున్నారు. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను దీని గురించి కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మనకి కన్నడలో ఉండే నోటీస్ ఉంది ఆర్టీఓ దగ్గర నుంచి, దాన్ని తెలుగులో అనువాదం చేసుకొని అక్కడ ఏం రాసినారో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. చేస్తాను కూడా దాని గురించి. సరేనా. బైక్ ట్యాక్సీ ఇది పట్టుకునే దాని గురించి ఇదైతే చెప్తున్నా. బైక్ ట్యాక్సీ చేయకండి, 10,000 బొక్క పెట్టుకోకండి. నువ్వు కాళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టరు, ఏళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టరు. రికమెండ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ ఆర్టీఓనే పట్టుకుంటాండి, అది పోలీసులు అయితే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంతకన్నా నేను చెప్పను. మనకు తెలిసి ఒకరు నష్టపోతారంటే వాళ్ళు నష్టపోకుండా చెప్పడం మన బాధ్యత కాబట్టి నేను తెలియజేస్తున్నాను. బైక్ ట్యాక్సీ అయితే చేయకండి. సరేనా. మనకైతే బుకింగ్స్ ఏవి రాలేదు. ఎవరిని వస్తే చూద్దామండి. బుకింగ్స్ అయితే ఏవి రాలన్నా చిన్న చిన్న బుకింగ్స్ వస్తున్నాయి. వేస్ట్ బుకింగ్స్ అన్ని మళ్ళీ కెంగేర్ లోపల పోతున్నాయి. నేను కెంగేర్లో డ్రాప్ అయింది కదా ఇప్పుడు ఇందాక. కెంగేర్లోనే ఉన్నా యాక్చువల్లీ నేను. అన్ని లోపలికి వస్తున్నాయి. లోపలికి వస్తే వేస్ట్. ఇంక పోయే తెల్లవారుజామునైనా
9-10 అయినా కూడా రావన్నమాట. ఏదో ఆఫీస్కి పోయేటప్పుడు ఆ సమయంలో మనకు బుకింగ్స్ వస్తాయి. అదే ఇప్పుడు కెంగేరి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ, కొంచెం బ్యాక్ సైడ్. అంటే కంగేరి బస్ స్టాప్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్ వస్తుంది, ఆ రోడ్లో ఉన్నాను నేర పెట్రోల్ బంక్ దగ్గర. ఇక్కడి నుంచి మళ్ళీ సిటీ అక్కడ కెంగేరి శాటిలైట్ సిటీ ఆ లోపలికి వచ్చినా కూడా బుకింగ్స్ చాలా తక్కువ వస్తాయి. అందుకని చెప్పేసి నేను పోలేదు. బాగా నిద్ర వస్తుంది, ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కాకుండా అయిపోతుంది ఒక్కొక్కసారి. అందుకని చెప్పేసి కొంచెం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నా మళ్ళీ మన మైండ్ బాగా ఫ్రీ అవుతుంది. అందుకని చెప్పేసి నేను పడుకుంటున్నా. టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 1:15 అవుతుంది నైట్. సో కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను ఇప్పుడైతే గిన. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. తెలుసు కదా, ఎప్పటికప్పుడు మనము రెస్ట్ తీసుకుంటా అంటేనే మన మైండ్ బాగా ఫ్రీ అవుతుంది, లేకుంటే బాగా ఇబ్బంది పడిపోతాము. సరే, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. కరెక్ట్గా నిద్ర పట్టే సమయంలో ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. చంద్ర లేఅవుట్ అంట, మైసూర్ రోడ్డు. సో తీసుకున్నాను. 169 రూపీస్ ఇచ్చింది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ ర్యాపిడోలో బుకింగ్ చేసిన పడుకున్నాను. అన్నీ 100 రూపాయల బుకింగ్, 70 రూపాయల బుకింగ్లు వస్తుండే. కరెక్ట్గా 2 గంటల పడుకున్నప్పుడు టైం వచ్చేసి 7:26 అవుతుంది. బుకింగ్లో ఏం లేవు అసలు. నేను వచ్చేసి నాగరబావిలో ఉన్నా. వేస్ట్. ఈ నాగరబావికి వస్తే ఇదే పరిస్థితి. ఏదో వచ్చినా నువ్వు నైట్ వచ్చిందని చెప్పేసి, అంటే మైసూర్ రోడ్డుకి నాగరబావి పక్కలో ఉన్నాడు. బుకింగ్ హెడ్డింగ్స్ ఏం లేవు అసలు. 500 కూడా కాదు అసలు. అంత దరిద్రంగా ఉన్నది బిజినెస్. చూద్దామండి ఏదన్నా వస్తుందేమో. ఫస్ట్ ఒక కప్పు టీ తాదాము. లేచినాను ఇప్పుడే నేను. నేనైతే రూమ్కి వచ్చేసినాను. నిన్న సాయంకాలం 6 గంటలకేమో డ్యూటీ స్టార్ట్ చేసినాను. మళ్ళీ నైటు 1500 ఏమో చేసిన. 1500 దగ్గర అంటే యాక్చువల్లీ నాగరబావి దగ్గర, నాగరబావి విలేజ్ దగ్గర డ్రాప్ అయిపోయింది. అక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత 1:30కి పడుకున్నాను నేను. 1:30కి పడుకొని పొద్దున్నే లేచినాను. 7 గంటలకు 8 గంటలకు లేచిన, సంథింగ్ 7:30కు లేచినాను. అప్పటి నుంచి బుకింగ్స్ చేసినాను, అవి చూడలేదు. సో ఎందుకంటే మనం పడుకున్నాం కాబట్టి ఇంకా అది నిన్నట్లకి సంబంధమే వస్తుంది. ఈ రోజుకి సంబంధం వస్తుంది. కానీ వీడియో మొత్తము ఒకే వీడియో పెడతాను. సో ఫుల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ బుకింగ్స్ అన్నీ చూడాలి. మనం ఎక్కడి వరకు చూసుకున్నాము అక్కడ వరకు చూసి 10వ తేదీ ఒక బుకింగ్ చేసినాము, ఓలాలో చూసినాము. మళ్ళీ వచ్చేసి ర్యాపిడోలో ఒక బుకింగ్ మాత్రమే చూసినాము. మిగతా బుకింగ్స్ అన్నీ చూద్దామండి. నమ్మయాత్రలో కూడా చేసిన. నమ్మయాత్రలో అన్నీ చూద్దామండి ఇప్పుడైతే ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి 5:50 అవుతుంది రూమ్కి వచ్చిన సమయము, 10వ తేదీ ఈవినింగ్. సో టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. 10వ తేదీ ఒకే ఒక బుకింగ్ చూసినాము. ఒక బుకింగ్ చూసినాం 10వ తేదీ. ఇది ఒకటే చూసినాం, 389 రూపాయలది. నెక్స్ట్ బుకింగ్ చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లో వచ్చేసి 3.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 5 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 125 రూపాయలు. మనకు వచ్చేసి 92 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 7:30కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. ఇంక ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 136 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 10:25కి. బుకింగ్ అయిపోయిన టైం వచ్చేసి 10:53కి అయిపోయింది. సో కొన్ని దాంట్లకి అయిపోయిన టైమింగ్ కూడా చూస్తుంది, కొన్ని దాంట్లకి చూపించట్లేదు. అక్కడ తీసుకోలేకపోయిందేమో సిస్టమ్ అప్పుడు. సో నెక్స్ట్ ఈ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 53 మినిట్స్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 585 రూపాయలు. మనకు వచ్చేసి 446 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 11:36కి. ఇక్కడ చూడొచ్చు బుకింగ్ ఎండ్ అయ్యే టైం చూపించట్లేదు, కొన్ని దాంట్లో చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ బుకింగ్. నెక్స్ట్ బుకింగ్ మళ్ళీ 100ది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి వచ్చేసి డిజిటల్ పేమెంట్ అయింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అయితే 147 రూపాయలు తీసుకున్నాం. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:36కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ ఇది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి డిజిటల్ పేమెంట్ అయింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ కూడా వచ్చేసి 344 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 255 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 2:24కి వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి ఒక్క నిమిషము, కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోవాలి మనం ఏమున్నా కూడా. నెక్స్ట్ ఓకే. ఈ బుకింగ్ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 13 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 44 నిమిషాలు, డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 333 రూపాయలు, మనకు వచ్చేసి 235 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:02కి వచ్చింది. నెక్స్ట్ ఈ బుకింగు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 1:19 నిమిషాలు, డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 498 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 369 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ సంగంతే. దీంట్లో వచ్చేసి ఓలాలో అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో చూద్దామండి. ఆల్ రైట్స్లోకి పోదామండి. సో ఏం లేవు, ఇంకా ర్యాపిడోలో అయితే ఏం చేయలేదు. ఈ బుకింగ్ ఇది ఒక బుకింగ్ 169 రూపాయలు, మనకి ఇచ్చింది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది కూడా అంతేను. నమ్మయాత్రిలో చేసినాం. ఊబర్లో ఒక్క బుకింగ్ కూడా చేయలేదు అసలు. సో ఓపెన్ డీటెయిల్స్, ఇందులో కిలోమీటర్లు కూడా చూపిస్తారు. 9వ తేదీ ఏం చేయలేదు, 10వ తేదీ మాత్రమే చేసినాం మనము 2 బుకింగ్స్. ఫుల్ డీటెయిల్స్. పికప్ వచ్చిండే సమయం వచ్చేసి 7:38కి మార్నింగ్. ఇదే ఫస్ట్ బుకింగ్ తీసుకోండి నేను పడుకొని లేచిన తర్వాత. కిలోమీటర్స్ 7.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 162 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 162 రూపాయలు. డ్రాప్ టైం, సో డ్రాప్ టైం ఇంకంతగా ఏమీ కనిపించట్లేదు. 20 మినిట్స్ అంట, రైట్ టైం ఇక్కడే ఉంది 20 మినిట్స్. నెక్స్ట్ బుకింగ్ ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏసీ బుకింగ్, ఇంతకుముందు నాన్ ఏసీ బుకింగు. డిస్టెన్స్ వచ్చేసి 20 కిలోమీటర్లు, అంటే 21 అనుకోండి. డ్రాప్ టైం వచ్చేసి 118 నిమిషాలు అంట. ఓకేనా. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 525 రూపాయలు, మనకి ఇచ్చిండేది కూడా 525 రూపాయలు. దాంట్లో నో కమిషన్ కాబట్టి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21.5 కిలోమీటర్. ఓకే అంతే, ఇందాక చెప్పాం కదా దాన్ని. మనకి 25 రూపాయలు పడినట్టు, 25 రూపాయల 0.31 పైసా పడిందంట. బుకింగ్స్ మొత్తం అన్నీ చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసేసి ఓలాలో ఎంత ఎర్నింగ్ చేసినాము, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్ చేసినాము, నమ్మయాత్రలో ఎంత ఎర్నింగ్ చేసినామో చూద్దామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనము చెప్పాను కదా ఒకటి, ఇది 8 బుకింగ్లు కంప్లీట్ చేసిన తర్వాత కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తారన్నది. 8 బుకింగ్లు అయితే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత మనకి పూర్తి దాని గురించి అయితే తెలుసుకున్నాను నేను. 8 బుకింగ్లు కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే కంప్లీట్ అయినా 8 బుకింగ్లు, దాంట్లో కూడా కిలోమీటర్కి 22 రూపాయలు ఇచ్చినాడు. దాంట్లో కూడా వర్తిస్తుంది. ఒకవేళ 8 బుకింగ్లు నువ్వు కంప్లీట్ చేయకుండా 7 బుకింగ్లు కంప్లీట్ చేసేగినా నీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నదో అంత మాత్రమే ఇస్తాడనమాట. నువ్వు ఇప్పుడు 100 నేను 101 కిలోమీటర్ పైన చేసిన, సరేనా, 101 కిలోమీటర్ పైన చేసినాను కాబట్టి ఆ కిలోమీటర్కి మనకి 1 కిలోమీటర్కి వచ్చి 22 రూపాయలు ఇచ్చినాడు. నార్మల్ ఎర్నింగ్స్ నావి ఎంతైనాయి, 1994 రూపాయలు అయినాయి. కానీ దానికి చేసి మళ్ళీ సపరేట్గా ఇన్సెంటివ్ మాదిరి మనకి యాడ్ చేసినాడు. అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. 229.5 కిలోమీటర్ తిరిగినాము. ఫస్ట్ వచ్చేసి మనం ఓలాలోనే ఎర్నింగ్స్ చూద్దామండి. ఎర్నింగ్ హిస్టరీ. సో ఇది ఎక్కడెక్కడ పోదాం అబ్బా. ఎర్నింగ్ హిస్టరీ ఇవ్వమంటే ఏదేదో తీసుకుంటే 9వ తేదీ నైట్ వచ్చేసి 1151 రూపాయలు చేసినాము. 10వ తేదీ మార్నింగ్ వచ్చేసి 1994 రూపాయలు చేసినాము. ఈ అమౌంట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే మనకి 10వ తేదీ 8 బుకింగ్స్ కంప్లీట్ చేసినాం కాబట్టి. సో ఇన్సెంటివ్ ఇక్కడ చూడొచ్చు మీరు, 8 బుకింగ్స్ కంప్లీట్ అయినాయి. ఇదో కింద కంప్లీట్ అయినాయి కదా. ఈ 8 బుకింగ్స్కి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో 8 బుకింగ్లలో దానికి ఒక్కో కిలోమీటర్కి 22 రూపాయలు కల్పించినాడు. సో చూడవచ్చు మీరు, 101 కిలోమీటర్ తిరిగినాను. 101 కిలోమీటర్కి కానీ మనకి 22 రూపాయలతో ఇచ్చినాడు. మనకి మన ఎర్నింగ్స్ ఎంత అయినాయి, 1992 రూపాయలు, 94 రూపాయలు అయినాయి. దాంతో సహా కలిపి ఇన్సెంటివ్ రూపంలో మనకి 229 రూపాయల 0.92 పైసలు ఇచ్చినాడు. అదే అనమాట సంగతి. ఇప్పుడు నేను 998 కిలోమీటర్లు తిరిగినా కూడా ఇదే రోజే, అంటే ఈరోజు నైటు 11:59 లోపల. సో మనకు ఆ కిలోమీటర్లకు అన్నిటికీ కలిపి మనకి ఒక్కొక్క కిలోమీటర్కి 22 రూపాయలు ఇస్తాడు. అది క్లారిటీ. సో నా క్లారిటీ అయితే వచ్చేసింది, మీకు క్లారిటీ ఇచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ర్యాపిడోలో చూద్దామండి.
ర్యాపిడోలో 9వ తేదీ నైట్ వచ్చేసి ఒక బుకింగ్ చేసిన 210 రూపాయలు. 10వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఒక బుకింగ్ చేసిన 169 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రిలో చూద్దామండి. నమ్మయాత్రి సీ డీటెయిల్స్ ఓపెన్ అవ్వు. 9వ తేదీ నైట్ ఏం చేయలేదు. 10వ తేదీ వచ్చేసి 2 బుకింగ్లు చేసినాను, 687 రూపాయలు చేసిన. సో ఇప్పుడు మీకైతే బాగా క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఓకేనా? ఎట్లా అంటే 8 బుకింగ్లు కంప్లీట్ అయితే ఆ తర్వాత మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగినా కిలోమీటర్కి 22 రూపాయలు యాడ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు ఈ 8 కిలోమీటర్లు కంప్లీట్ చేసినాం కదా, ఆ కంప్లీట్ చేసిన దాంట్లో కూడా మనం 101 కిలోమీటర్ తిరిగినాం. 101 కిలోమీటర్ కూడా కిలోమీటర్కి 22 రూపాయలు వేసి ఇచ్చినాడు. మామూలు ఎర్నింగ్స్ ఎంతైనా మనకి 1994 రూపాయలు అయినాయి. సో దానికి యాడ్ చేసి ఇచ్చినాడు, 22 రూపాయలతో లెక్క ఇచ్చినాడు మనకి. సో మనకి ఆ లోపు ఎంత, ఇప్పుడు 1994 రూపాయలు అయింది కదా, ఆ లోపు 1500 అయినా 1300 అయినా మిగతా అమౌంట్ యాడ్ చేసి ఓలా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఒకవేళ 8 బుకింగ్లు నువ్వు కంప్లీట్ చేయలేకపోతే గినా అప్పుడు నీకు వర్తించదు. ఎంత ఎర్నింగ్స్ అంటే అంత ఎర్నింగ్స్ మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇన్సెంటివ్ కిందకి ఇచ్చినట్టు. సో ఇప్పుడైతే అన్ని కౌంట్ చేసి ఎంత అయిందో చూద్దామండి. ఓకేనా? డీజిల్కి ఎంత పోయింది, మనకి ఎంత మిగిలిందో చూద్దామండి. టోటల్ కౌంట్ చేసినాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 18 అవర్లు, బుకింగ్స్ వచ్చేసి 18, తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 229 కిలోమీటర్లు. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4440 రూపాయలు. డీజిల్ కిందలో వచ్చేసి 1200 రూపాయలు తీసేయాలి. నాకు మిగిలింది వచ్చేసి 3240 రూపాయలు మిగిలింది. సో కొంచెం తక్కువే అనుకోండి. ఈరోజు దగ్గర దగ్గర 3000 దాకా చేసినాను. 3000 కూడా చేయలేదు, కొంచెం తక్కువే చేసినాను. నిన్న నైట్ పనుకున్నాం కాబట్టి ఇంక తప్పదు, ఈ మాత్రం అయినా పర్లేదు. సో హ్యాపీనే, పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత అవ్వాలో అంతే అవుతుంది. నిన్న నైట్ నాకు ఓపిక లేదనమాట ఇంకా చేయడానికి. బాగా అలసిపోయినా, ఎందుకు ఈ మధ్యన బాగా అలసిపోతున్నా. సో ఇంకటి నుంచి అట్లా అలసిపోకుండా టైం టు టైం తీద్దాం అనుకుంటున్నా. ఇంక ఈరోజు నైట్ ఈవినింగ్ ఆల్రెడీ మనకి టైము 6-11 అవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి పడుకునే లోపల 11:30-12 అవుతుంది నైట్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి. ఓకేనా? సో రేపు పొద్దున్నే తీస్తా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందు కింద తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.